ఈ ప్రజాపాలనలో ఉన్నోడికే ఉన్నతమైన మేడలు, ఉన్నోడికే ఎక్కువ ఆకలి, మధ్యవర్తి కుటుంబాలకు లేకుంటే నిరుద్యోగులకు మాకు ఉద్యోగాలు కావాలి సార్ అని అడుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఎక్కడి, నేను ఇచ్చేసినా కదా అని చెప్తా ఉన్నాడు. అయితే కొన్ని శాఖల్ని దక్కించుకోవడానికి రేవంత్ రెడ్డి దగ్గర సీనియర్ కలెక్టర్లు గొడవలు పడుతున్నారట. దయచేసి ఆ పోస్ట్ నాకు ఇప్పియండి సార్, అది నాకు ఇప్పియండి సార్ అనుకుంటూ పోటీ పడుతున్నారట. ఒక్కసారి ఆ ముచ్చట్ను చూద్దామా? సార్ ఆ పోస్టులు ఇప్పించండి. ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి పోస్టుకు ఐఏఎస్ మధ్య పోటీ. రేసులో దానకిషోర్, మహేష్ దత్ ఎక్క మహిళా ఆఫీసర్లు జోరుగా లాబాయింగ్ చేస్తున్న అధికారులు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి పోస్టు కోసం సీనియర్ ఐఏఎస్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎలాగైనా ఆ పోస్టును దక్కించుకునేందుకు వారు పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టిలో పడేందుకు స్పెషల్ సిఎస్లు దాన కిషోర్, మహేష్ దత్ ఎక్క తీవ్రంగా కష్టపడుతున్నట్లు సెక్రటరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇటీవల జరిగిన బదిలీల్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్న సంజయ్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ స్థానంలో ఎన్ శ్రీధర్ను నియమించింది. కానీ ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడంతో ఆ శాఖ ప్రస్తుతం సిఎస్ వద్దే ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. ఆ ఖాళీలో నలుగురు సీనియర్ ఐఏఎస్లు మహిళలు ప్లస్ వీళ్ళు ఏం చేస్తున్నారు? సార్ ఏమైనా చేయండి కానీ ఆ కార్యదర్శి పదవి నాకు అప్పగించండి అనుకుంటూ భారీ లాభాయింగ్లు, అవసరమైతే ఎంత కావాలంటే అంత ఇస్తాం సార్, లేకుంటే ఇంకేదైనా చేయండి, మా సీనియారిటీని చూడండి, మా ఫేసులు మీకు తెలియదా అనుకుంటూ ఈ విధమైన బతిమలు ఆడుకుంటూ ఆ శాఖలో దూరిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నోడికే మేడలు ఉన్నాయి తప్ప లేనోడికి ఏది కూడా లేదు. ఉన్నోడికి ఎక్కువ ఆకలి ఉంటుంది ఈరోజు, లేనోడికి ఆకలి కాదు కదా గంజి కూడా లేకుండా దొరకకుండా చేస్తున్నారు. అంటే నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు అబ్బా, చాలా అంటే చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళకైనా ఇంకా ఎంత అదే సంపాదన మీద ఉంటుందా? ఈరోజు నిరుద్యోగులకు ఈరోజు ఎందరో మంది పీజీ పిహెచ్డీలు గ్రాడ్యుయేషన్లు చేస్తున్నారు. కలెక్టర్లు మించిన ఒక్కొక్కరికి నాలెడ్జ్ ఉంది. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అదే ఐటీ శాఖలో కార్యదర్శి పదవిలో నియమిస్తే ఎంత బాగుంటుంది. ఉన్నోళ్ళకైనా ఇప్పుడు లేనులో కొద్దా దాచుకోవాలి అనేటోనికైనా అదేనా సీనియారిటీ అంటే? అదేనా ఇచ్చుడు? దానికి రేవంత్ రెడ్డి కథం మీరు ఎంతమంది ఎక్కిస్తే మీ దాంట్లో నలుగురులో ఎవరెంత ఎక్కిస్తే కదా 10 వాళ్ళకే అన్నట్టుగా ఈ తీరుగా వాళ్ళు సాగిస్తూ ఉంటారు. ఇలా ముందుకు పోతూ ఉంటారు అన్నమాట. కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళు మాత్రం రోడ్లు పట్టుకుని తిరగాలి. బాగా చదువుకున్నాడు గంజాయి అమ్ముకుంటూ బతకాలి. బాగా చదువుకున్నాడేమో సినిమాల పిచ్చికి లేకుంటే మిగతా పిచ్చిలకు అట్లా ఆగమై వాడు చావాలి. నిరుద్యోగులు ఇట్లా చావాలి. కానీ కలెక్టర్లు వాళ్ళు రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళకు పదవుల మీద పదవులు ఇచ్చుకుంటూ పోవాలి. అదే లెక్క, అదే న్యాయము, అదే తీరు.